క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డిఎన్ఏ టెస్ట్ చేయించాడు ఎవరు? జే స్పేట్స్ అనేటువంటి వ్యక్తి. ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆ టెస్ట్ను పట్టుకెళ్ళి ఆ యొక్క డిఎన్ఏ టెస్ట్ మీద మనుషుల యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వారి యొక్క జీవన విధానాలు, లేకపోతే వారి యొక్క సంతతులకి కనిపెట్టేటువంటి ఒక రీసెర్చ్ కంపెనీకి వారి యొక్క డిఎన్ఏ టెస్ట్ ఇచ్చి, అయ్యా నేను ఏ సంతతికి చెందిన వాడినో చెప్పండి అని చెప్పి వారిని అడిగాడు. ఈ డిఎన్ఏ టెస్ట్లో ఉండడం వల్లనే, ఈ డిఎన్ఏల వలననే ఎవరు ఏ కుటుంబానికి చెందినవారు, ఏ జాతికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు తెలుస్తూ ఉంది. అలాగే భారతదేశంలో కూడా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు కూడా భారతదేశానికి చెందినవారు కాదు, ఆర్య సంతతికి చెందినవారు, వారు పర్షియా దేశానికి, ఇతర దేశాలకు చెందినటువంటి వారు అనేటువంటి విషయం కూడా ఆ డిఎన్ఏ టెస్ట్ల వలన, ఆయా రీసెర్చ్ల వలన తెలుస్తూ ఉంది. అయితే జే స్పేట్స్ అయితే ఎప్పుడైతే ఈ డిఎన్ఏ టెస్ట్ని తన యొక్క రీసెర్చ్ సెంటర్కి ఇచ్చాడో, రీసెర్చ్ సెంటర్ వారు తనకి ఒకరోజు మెసేజ్ పెట్టారు. ఒక రాత్రి వేళ పండుకుని ఉన్నప్పుడు తన మెసేజ్, తన యొక్క మొబైల్ మోగిన వెంటనే ఆ యొక్క జే స్పేట్స్ చూడగానే కళ్ళలో కన్నీరు, ఆశ్చర్యము, హృదయం నుండి వేదన, హృదయంలో పక్కంత వేదన, పక్కంత సంతోషంతో నిండుకుంది. ఏంటయ్యా అంటే, జే స్పేట్స్, యువర్ డిఎన్ఏ టెస్ట్ బిలాంగ్స్ టు ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్రికన్ స్టేట్స్. ఆఫ్రికా దేశాలలో ఉన్నటువంటి రాజ కుటుంబకులకు చెందినది నీ డిఎన్ఏ అని చెప్పి. అటు జే స్పేట్స్ అనేవాడు ఏ జాతికి చెందినవాడు అంటే, ఆఫ్రికా జాతికి చెందినవాడు, ఆఫ్రికాలో ఒక రాజ కుటుంబానికి చెందినటువంటి వాడు. అప్పటి నుంచి జే స్పేట్స్ ఏం చేశాడంటే, తన యొక్క కుటుంబాన్ని ఎలా చేరుకోవాలో, తన ప్రజలను ఎలా చేరుకోవాలో అనేక ప్రయత్నాలు చేశాడు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క ఫోన్ నెంబర్ దొరికితే వారితో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజ కుటుంబము ఈ జే స్పేట్స్ని పిలవడానికి అంగీకరించి వారికి ఆహ్వానాన్ని పలికారు. జే స్పేట్స్, యు ఆర్ వెల్కమ్ టు కమ్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యానికి రావడానికి నువ్వు అర్హుడవు, నీకు ఆహ్వానాన్ని పలుకుతున్నామని చెప్పి ఒక స్పెషల్ ఫ్లైట్ పంపిస్తే ఆ ఫ్లైట్లో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దిగినప్పటి నుంచి అతని యొక్క ప్రయాణం అంతటిలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. అనేక మంది, వేలాది మంది జనాంగము అతని యొక్క ఆహ్వానాన్ని కొరకు, అతని రాక కొరకు ఎదురు చూస్తూ అతను వచ్చినప్పుడు స్వాగత గీతాలు పాడుతూ తనను తీసుకెళ్లారు. జే స్పేట్స్ ఆ దేశానికి వెళ్ళాడు. ఆ ప్రజలందరం చూశాడు. అప్పుడు రాజరిక వ్యవస్థ ఉండదు కనుక ఆ జే స్పేట్స్ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు చేసి ఆ ప్రజల యొక్క ప్రజోద్ధరణ కొరకై అనేక కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాటలు ఎందుకు చెబుతున్నావు అంటే, ప్రతి మనుషుడు కూడా తన యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలి. తన ఏ కుటుంబానికి చెందినవాడు, తన ఎక్కడి వారు, ఎందరి వారు, ఏ కుటుంబానికి చెందినవాడు, తను ఏ సంతతికి చెందినవాడు, ఏ జాతికి చెందినవాడో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్నటువంటి ఆశ ఉంటుంది. తెలుసుకోవాలి కూడా. నాకు కూడా చాలా ఆశ ఉంటుంది. మా నాన్నగారు, మా తాతయ్యలదట కొల్లూరుపేట అనగానే నాకు హృదయంలో ఒక ఆనందం పొంగుకొచ్చేస్తుంటుంది. ఎందుకంటే మా తాతలది కదా అక్కడ. మా తాతలు అక్కడ నుండి వచ్చారు కనుక మా తాత అక్కడ నుంచట మా అన్నదమ్ములు, వాళ్ళ అన్నదమ్ములు 7 అన్నదమ్ములతో దెబ్బలాడి, వీడు మా తాత ఆ చివరోడు, ఆఖరివాడు అనమాట. ఈ చివరివాడు ఏం చేశాడంటే, ఆ 7 అన్నదమ్ములతో దెబ్బలాడి ఆ యొక్క ఇల్లు బద్దలు కొట్టేసి ఆయన మా తాత తీసేసుకుని ఏంటి ఆ కర్రలో అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడట. లొల్లలో కొంతకాలం వ్యవసాయం చేశాడు. లొల్లలో కొంచెం గవర్నమెంట్ వారు భూములు ఇచ్చారు, లంక భూములు. ఆ లంక భూములు కూడా వచ్చాయి. మా తాతలకు 15 ఎకరాలు 15 గుంటలు ఎంతో సంథింగ్ వచ్చాయి. అదంతా మనకి ఏమైపోయిందో తెలియదు కానీ మా వరకు రాలేదు. అక్కడి నుంచి మళ్ళీ మా నాన్నగారు పరిచర్య కోసం ఇక్కడ వరకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేను అనుకుంటా ఉంటాను, మా తాతలు ఎవరో, వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరో, మా తాతల పిల్లలు ఎవరో తెలుసుకోవాలి, ఆశపడతా ఉంటాను. నాకు కొల్లూరుపేట వెళ్ళినప్పుడల్లా అందరిని అడుగుతూ ఉంటాను. మన ఊర్లో, మన సంఘంలో కూడా ఒక అమ్మాయి ఉంది, కొల్లూరుపేట అమ్మాయి. దేవునికి స్తోత్రం.
వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, ఎవరు నెల్లూళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ అని. ఎవరైనా నెల్లి అనగానే మీ దేవురు మీ తాతల దేవురు అని అడిగేస్తుంటారు. కారణం ఏంటంటే తెలుసుకుంటే అదొక ఆనందం, దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశ ఉంటుంది. అయితే మనం ఏ సంతతికి చెందిన వారమో, ఏ కుటుంబానికి చెందిన వారమో, ఏ రాజ్యానికి చెందిన వారమో, ఏ కుటుంబానికి చెందిన వారమో, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మానవ జాతి ఏ సంతతికి చెందినటువంటి వారు, మానవ జాతి ఏ కుటుంబానికి చెందినటువంటి వారు, మానవ జాతిగా ఉన్నటువంటి మనమందరం ఇక్కడ ఏ కుటుంబానికి చెందిన వారమో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా ఆదాములో నుంచి వచ్చిన వారము. ఎక్కడి నుంచి వచ్చిన వారము? ఆదాము ఎవరు కుమారుడు అని వాక్యం రాస్తున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి తొందరగా. ఆదాము దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆదాము ఎవరు కొడుకు? మరి ఆదాము దేవుని కుమారుడు అయినప్పుడు ఆదాము సంతతి కూడా ఎవరు కుమారులు అవ్వాలి? ఓకే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. ఆమె ఎలాగట? ఇక్కడ యూదులతోనూ ఇశ్రాయేలుతోనూ యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇశ్రాయేలు ఎవరి సంతతి అట? ఎవరు ఏమని చెప్తున్నాడు? ఎవరి సంబంధులట? అపవాది సంబంధులు. వాళ్ళ తండ్రి ఎవరట? అపవాదే వాళ్ళ తండ్రి. ఆదాము తండ్రి ఎవరండి? బైబిల్ ఆదాముకు తండ్రి ఎవరని రాశాడు? దేవుడు ఆదాముకు తండ్రి అయి ఉన్నాడు. ఆదాము దేవుని కుమారుడు అయి ఉన్నాడు. కానీ ఆదాము తర్వాత వచ్చినటువంటి సంతతి అంతా కూడా ఎవరు కుమారులు అయ్యారు? అపవాది కుమారులు అయ్యారు. ఎందుకని అపవాది కుమారులు అయ్యారు? వారు దైవత్వమును, దేవుని యొక్క లక్షణములు, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మాటను వినక, దేవునికి లోబడక, వినకపోవడం వలన, దేవునికి అవిధేయులు అవడం వలన వారు ఏదేను వనంలోంచి గెంటి వేయబడినప్పటి నుంచి వారు అపవాది పుత్రులు కానీ, అపవాది సంతతి కానీ, అపవాది సంబంధులు కానీ జీవిస్తామన్నారు. ఎందుకో తెలుసా? అక్కడ రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు మీ తండ్రి అయిన అపవాది దురాశలను నెరవేర్చేటువంటి వారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆదాము అయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు, అందువల్ల ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. కానీ తర్వాత జనాంగం అంతా కూడా ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? అపవాది ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. అపవాద ఇష్టాన్ని నెరవేరుస్తున్నటువంటి ఆ జనాంగం అంతా కూడా ఎవరి సంతానంగా పిలువబడ్డారు? అపవాది సంతానంగా పిలువబడ్డారు. అయితే జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు గురించి సర్వోన్నతుడైన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు నా కుమారుడు. నా కుమారుల్లో ఒకడు కాదు, మళ్ళీ ఎవడట? జ్యేష్ఠ కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదామును దేవుని కుమారుడుగా రాశాడు. తర్వాత మరలా ఇశ్రాయేలు జాతిని మాత్రమే, ఇశ్రాయేలులను మాత్రమే దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలుని ఏమంటున్నాడంటే, అబ్రహాము సంతానాన్ని ఏమంటున్నాడంటే, నా జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు అబ్రహాము సంతతి వారు చాలామంది ఏమంటారు తెలుసా? మేము అబ్రహాము కుమారులం అండి, అబ్రహాము వాగ్దానికి వారసులం అండి అంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమన్నారు? ఇశ్రాయేలుని మీరు అపవాది సంబంధులు అన్నాడు. యోహాను ఏమన్నాడండి? సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు? ఆదికాండంలో ఆదాము అవ్వలు సర్పము యొక్క మాట వినుట ద్వారా అక్కడి నుంచి పుట్టినటువంటి సంతానం అంతటికి కూడా సర్ప సంతానమే. అంటే అపవాది ఇచ్చను బట్టి పుట్టినవారు, అపవాది కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తున్నటువంటి మనుషులకు పుట్టినటువంటి వారు సర్ప సంతానము. ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే, మేము అబ్రహాము కుమారులు అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు అబ్రహాము కుమారులు కాదురా అబ్బాయి, మీరు ఎవరు కుమారులు? సర్ప సంతానము. అబ్రహాము కుమారులు ఎవరు? మరి ఎవరు అబ్రహాము కుమారులుగా పిలువబడతారు? చూడండి ఒకసారి మనం చదువుకుందాం బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు? విశ్వాస సంబంధులే
అబ్రహాము కుమారులు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అబ్రహాము కుమారులు, ఇశ్రాయేలు దేవుని కుమారులు అంటే అబ్రహాము సంతతి వారంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కనుక, అబ్రహాముకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక, అబ్రహాము విశ్వాసాన్ని నమ్మి, విశ్వాసాన్ని ఇష్టపడి, అబ్రహాము యొక్క ఇష్టానికి, అబ్రహాము యొక్క విశ్వాసానికి దేవుడు ముగ్ధుడై అబ్రహాము సంతానాన్ని తన కుమారులుగా స్వీకరించాడు. అనగా అబ్రహాము వంటి విశ్వాసము కలిగిన వారే అబ్రహాము సంతానము, వారే ఇశ్రాయేలీలు, వారే దేవునికి కుమారులు. అంటే ఇప్పుడు దేవుని కుమారులు అవ్వాలంటే ఏ సంబంధులై ఉండాలి? అబ్రహాము సంబంధులు. అంటే అబ్రహాము వంటి విశ్వాసము కలిగిన వారై ఉండాలి. జాగ్రత్తగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము విశ్వాసం అంటే ఎలాంటిది? అబ్రహాము కంటే ముందు ఒక ఆయన ఉన్నాడండి. అబ్రహాము కంటే ముందు మనం చెప్పుకోదగిన వ్యక్తి ఎవరంటే నోవహు. నోవహును దేవుడు ఒకసారి పిలిచి, నోవహు, ప్రస్తుతం ఉన్నటువంటి జనాంగం అంతటిలోనూ నువ్వు నీతిమంతుడిగా కనపడ్డావు, యథార్థవంతుడిగా కనపడ్డావు, బుద్ధిమంతుడిగా కనపడ్డావు. నేను భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన మనుషులందరినీ నేను నాశనం చేసి ఈ భూమిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. అయితే వారిని పాపాత్ములతో సంబంధుడిగా లేకపోతే పాపాత్ములతో సమానుడిగా నేను నాశనం చేయడానికి ఇష్టం లేదు కనుక, నువ్వు నీతిమంతుడు కనుక నిన్ను, నీ కుటుంబాన్ని నేను విడిపిస్తాను, రక్షిస్తాను కనుక నీ కుటుంబము బ్రతుకున్నట్లుగా నువ్వు ఒక వాడను కట్టు అన్నాడు. ఎందుకు కట్టాలయ్యా వాడ అంటే, ఇదిగో నేను భూమి మీదకి జలప్రలయాన్ని తీసుకురాబోతున్నాను. ఒక 40 రోజులు వర్షం వస్తుంది. ఆ వర్షం రావడం ద్వారా భూమి అంతా నీటితో నింపబడుతుంది. ఆ వరదలో, ఆ తుఫానులో లేకపోతే ఆ వరదలో భూమి మీద సమస్త జీవరాశి అంతా నాశనం అవుతుంది. తర్వాత నోవహు, నీ కుటుంబం ద్వారా నేను సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను కనుక నువ్వు వాడకట్ట అన్నాడు. దేవుడు నోవహును వాడకట్టమంటే నోవహు ఏం చేశాడండి? వాడకట్టడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి. అప్పుడు వరకు మనుషుడు ఎవడు కూడా వర్షాన్ని చూడలేదు, ప్రళయాన్ని చూడలేదు. అప్పటి వరకు ఏ మనుషుడు కూడా ఒక చిన్న బోటును కూడా చూడలేదు, ఒక చిన్న తెప్పను కూడా వాడలేదు. కానీ నోవహుతో దేవుడు అన్నాడు, నువ్వు ఒక పెద్ద వాడకట్ట. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట చాలా విచిత్రమైనది. అన్ని కొత్త విషయాలు చెబుతున్నాడు. అయినప్పటికీ నోవహు దేవుని నమ్మాడు, దేవుని మాట మీద విశ్వసించాడు. వెంటనే తన కుమారులు పెట్టుకుని వాడ కట్టడం మొదలుపెట్టాడు. ఇంచుమించు 120 సంవత్సరాల తర్వాత వర్షం రావడం మొదలెట్టింది. 120 సంవత్సరాల వరకు ఆ యొక్క నోవహు దేవుడు చెప్పిన పని చేస్తూనే ఉన్నాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేవుడు వస్తాదని చెప్పినటువంటి వర్షం కోసం, జలప్రళయం కోసం ఎదురు చూస్తున్నాడు. తన దగ్గరకు వచ్చినటువంటి జంతువులన్నిటినీ లెక్క పెడుతున్నాడు, అందులో ఎక్కిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. నోవహు దేవుడు చెప్పిన మాట విని వాడ కట్టి సంవత్సరాలు గ్రతిస్తూ ఉన్నా కానీ అతని యొక్క మాటకు, దేవుని మాటకు సంబంధించినటువంటి ఒక్క కార్యం కూడా జరగడం లేదు. ఎన్ని సంవత్సరాల వరకు జరగలేదు? 120 సంవత్సరాల వరకు జరగలేదు. నేను ఇప్పుడు ఇక్కడ చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కానీ మనమేమనుకుంటాం తెలుసా? మనం ఏదైనా అడిగితే ప్రభు ఏదైనా ఇస్తాను అంటే ఈరోజు అడిగితే పొద్దునకి ఇచ్చేయాలి. ఈరోజు ప్రభువా నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అన్నావు కదా, నేను 100 కోట్లు కావాలా అనగానే పొద్దునకి మన ఇంట్లో 100 కోట్లు నోట్లు కనబడిపోవాలి. కానీ నువ్వు మాట చెప్తే వినండి, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అడిగింది పట్టుకొచ్చి ఇవ్వడం, నువ్వు ఏది అడిగినా సరే. కానీ నువ్వు అడిగింది నువ్వు పొందుకోవడానికి నీకు సామర్థ్యతను ఇస్తాడు. నువ్వు 100 కోట్లు అడిగారుకోండి, ఉదాహరణకి 100 కోట్లు ఇవ్వడు, 100 కోట్లు సంపాదించుకోవడానికి సామర్థ్యతను ఇస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకోవాలైనా అని అడిగావు అనుకో, నీకు ఇల్లు ఇవ్వడం, ఇల్లు ఇమ్మంటే ఇల్లు కట్టుకోవడానికి సామర్థ్యతను ఇస్తాడు. అబ్రహాముకు దేవుడు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాము కొడుకునట్టుకొచ్చి ఇచ్చాడా? ఏం చేశాడు మరి? ఉడుగుపోయిన శరీరాన్ని జీవింపజేశాడు, సామర్థ్యతను ఇచ్చాడు. కొడుకును కనే సామర్థ్యతను ఆమె శరీరానికి
ఇచ్చాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. దావీదును దేవుడు రాజుగా చేస్తానని వాగ్దానం చేశాడు. తీసుకెళ్లి సౌలును అలా పక్కకి గెంటేసి సౌలు దావీదునేమి కూర్చోబెట్టలేదు. మరి ఏం చేశాడు? దావీదుకి సామర్థ్యతనిచ్చాడు, రాజు అయ్యే సామర్థ్యతను అనుగ్రహించాడు. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి వాడు, గొర్రెలు కాసుకునేటువంటి దావీదుకి యుద్ధం చేయడం నేర్పించాడు. అందుకని దావీదు అంటాడు కదా, నా చేతి వేలకు ఆయన యుద్ధము నేర్పాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఏదడిగినా అది ఇస్తాను అన్నాడంటే, నువ్వు అడిగింది ఇవ్వాలి అంటే ఆయన పట్టుకొచ్చేవాడు నిన్ను దాన్ని పొందుకోవడానికి, దాన్ని సాధించడానికి నిన్ను ఆయన బలవంతునిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను సమర్థవంతునిగా చేస్తాడు. ఇక్కడ ఈ నావాహు కూడా 120 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుని కార్యం జరుగుతుందని ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి మన జీవితాలు అంతకాలం ఎదురు చూడగలమంటారా? దేవుని కోసం ఎంతకాలం ఎదురు చూడగలం మనం? దేవుని పని కోసం మనలో ఓర్పు చాలా తక్కువ. మనకన్నీ ఇన్స్టెంట్ కదా, ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ మ్యాగీ, ఇన్స్టెంట్ టిఫిను, అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలండి. ఎలాగంటే ఇలాగ వచ్చాయి. కానీ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్లో ఎన్నాళ్ళు బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులను తెచ్చుకుని మళ్ళీ బ్యాంకులో వేసి ఎన్ని తిప్పలుండి. ఇప్పుడు అలాగే ఏం కాదు, స్కాన్ చేస్తే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అదే అన్నీ ఇన్స్టెంట్ అయిపోతున్నాయి. అలాగే దేవుడు కూడా ఇన్స్టెంట్గా అన్నీ చేసేయాలనుకుంటాం, కానీ చెయ్యి కుదరదు. మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని చూపించుకోవాలి. నావాహు 120 సంవత్సరాలు తన విశ్వాసంలో ఏం మాత్రం కూడా చెక్కుచెదరని వాడై ఎదురు చూశాడు. కానీ ఆ జలప్రలయం నుండి తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నావాహు సంతానాన్ని కూడా నా సంతానం, నా కుమారులు అనలేదు. మరి ఎవరు కుమారులు అన్నాడు? అబ్రహాము కుమారులు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు అబ్రహాము సంతతిని తన కుమారులుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నావాహువే 120 సంవత్సరాలు ఏ కొత్తది ఏది చూడనిది జరుగుతుందని ప్రభువు చెప్పిన నమ్మకంతో ఎదురు చూసినటువంటి నావాహు కంటే అబ్రహాములో ఇంకా బలమైనటువంటి విశ్వాసమును దేవుడు కనుగొన్నాడు. అబ్రహాము లాంటి విశ్వాసమును కలిగి ఉన్నవారే అబ్రహాము సంతతి వారు. అబ్రహాముతో పాటు అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమునకు వారసులు. అబ్రహాము సంతతి వారికే దేవుడిచ్చిన వాగ్దానము, అబ్రహాము సంతతి వారికే దేవుడిచ్చినటువంటి ఆత్మఫలము. అందుకని చాలా స్పష్టంగా మన జ్ఞాపకం చేసుకుంటే విశ్వాస సంబంధమైన వారు అబ్రహాము సంతతి వారు. విశ్వాస సంబంధులైతేనే అబ్రహాము సంతతి వారు. కానీ ఇశ్రాయేలు ఏమంటారంటే మేము ధర్మశాస్త్రం ఉంది అని అంటారు. కానీ నేనంటాను ధర్మశాస్త్రము విశ్వాసమునకు తర్వాతే వచ్చింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అంటాడు, అబ్రహాము యొక్క వాగ్దానము ధర్మశాస్త్రం మూలముగా కలిగింది కాదు. మరి ఎలా కలిగిందట? విశ్వాసం మూలన మాత్రమే కలిగింది. హల్లెలూయా. అబ్రహాముకి వాగ్దానం ఎలా ఇచ్చిందండి? విశ్వాసం మూలనే వచ్చింది, కానీ ధర్మశాస్త్రం మూలాన రాలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? అబ్రహాము తర్వాత వచ్చింది. అబ్రహాము తర్వాత వచ్చింది. కానీ అబ్రహాముకు దేవుడు ముందే వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? చూడండి, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో. అబ్రహాము ఎదురు చూచాడు. దేనికోసం ఎదురు చూచాడు? దేనికి దేవుడు పునాదులు వేశాడో, దేనికి దేవుడు శిల్పిగా ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఆ పట్టణాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ పట్టణానికి వారసులు ఎవరంటే అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం ఎవరంటే విశ్వాస వీరులే. అబ్రహాము విశ్వాసం కలిగిన వారే దేవుని కుమారులు. మీకు లింక్ అర్థమైతే దేవునికి స్తోత్రం. అందుకని వాక్యులు అంటాడు, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే విశ్వాసం ఉంచిన వారే. ఎలాంటి విశ్వాసం ఉంచిన వారు?
అబ్రహాము వంటి విశ్వాసం ఉంచిన వారే. వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేనికి దేవుడు నిర్మాణకుడై ఉన్నాడో, దేనికి దేవుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పరమ కానానుని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమునకు వారసులు ఎవరయ్యా అంటే అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన దేవుని పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. అనగా ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము ఎలాగ దేవుని పిల్లలుగా పిలువబడతాం? మనం విశ్వాసం ద్వారా. ఎలాంటి విశ్వాసము? అబ్రహాము వంటి విశ్వాసము. ఎవరి మీద విశ్వాసము? ఆయన నామమందు దేవుని క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువుల వారి మీద విశ్వాసం ఉంచుట ద్వారానే. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మనం దేవుని బిడ్డలమయ్యామో, దేవుని కుమారులమయ్యామో, అప్పుడు మనం ఏమవుతామో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. మనము పిల్లలమైతే వారసులము. అనగా ఎవరి వారసులము? ఆమేన్, హల్లెలూయా. ఎవరి వారసులం అంటే మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలమవుతామో, ఎప్పుడైతే దేవుని పిల్లలమవుతామో, ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనం దేవుని పిల్లలుగా పిలువబడతామో అప్పుడు మనం ఎవరికి వారసులము? ఎవరు వారసులం అంటే మనము? ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక మంచి చక్కని ఉదాహరణ చెప్పి నేను చివరిగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మా ఇల్లు ఉందండి. మేము ఇంట్లో లేము, తలుపులు వేసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి మేము లేనప్పుడు ఏదైనా తినగలిగినటువంటి హక్కు ఎవరికి ఉంటుంది? వారసుడికే ఉంటుంది కదా. వాడు కాకుండా ఇంకొకరు వెళ్తే నేనేమంటానండి? నా వారసుడు కాకుండా ఇంకొకరు వెళ్తే ఏమంటాను? విశ్వాసులు పక్కన పెట్టండి. మామూలుగా మనం విశ్వాసాలు ఆలోచన కదంటే మీరు అలాగే ఆలోచించకండి. ఇప్పుడు మీరు లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఏదైనా చేయగలిగిన సామర్థ్యత, ధైర్యం ఎవరికి? పిల్లలకే ఉంటుంది. పిల్లలు లేకుండా, పిల్లలు కాకుండా ఎవరైనా వెళ్తే మనం ఏమని అంటాం? రైట్, ఏమంటాం? దొంగే. అంటే పిల్లలకి యాక్సెస్ ఉంటుంది. అంటే పిల్లలు స్వతంత్రులు. తన ఇంటిలో ఏదైనాను పొందుటకు, తన ఇంటిలో ఏదైనాను తీసుకునడానికి, తన ఇంటిలో ఏదైనాను అనుభవించుటకు వారికి అధికారము ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడి వారసులు? మనము ఏ రాజ్యానికి వారసులము? ఏది? పరమకానైనటువంటి పరలోక రాజ్యపు వారసులం మనం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్య పౌరులం మనం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అబ్రహాము సంతానము. జాగ్రత్తగా మన్నించండి, మనం జ్ఞాపకం చేసుకుంది జాగ్రత్తగా. అంటే మనము దేవుని పిల్లలమైతే దేవుని వారసులము. ఎప్పుడు మనము దేవునికి వారసులం అవుతాము? దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఎలాంటి విశ్వాసాన్ని ఉంచాలి? అబ్రహాము వంటి విశ్వాసం. అబ్రహాము వంటి విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? పరమ కానాను. ఆ కానానుకు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దాన పుత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమనే పరలోకనుడు యేసుప్రభువు దిగి వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. మనందరం అప్పటి వరకు ఏమై ఉన్నామంటే అపవాది పుత్రులుగా ఉన్నాము. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము ఏమవుతున్నామంటే దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నాం. ఇక్కడ చిన్న లాజిక్ చెప్పి, చిన్న మర్మం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అంతే. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఎవరి కోసం సృష్టి? ఎవరి కోసం చూస్తుందండి? దేవుని కుమారుల కోసం. అంటే ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సంఘాలలో ఉన్నారు కదా. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ సృష్టికి కనబడుతున్నారు కదా. స్టిల్ సృష్టి వారి ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుందట? ఎదురు చూస్తుంది. అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, అంటే సంఘములో చేర్చబడిన వారందరూ కూడా దేవుని కుమారులు. సంఘంలో చేర్చబడినంత మాత్రం నువ్వు దేవుని కుమారుడు కాదు. మీకు కొంచెం మాట చెప్తాను. మనం ప్రార్థనకు వస్తాం, ప్రార్థన చేస్తాం, రక్షణ పొందుతాం, బాప్తిస్మం పొందుతాం.
కానీ మనం దేవుని బిడ్డలు కావాలంటే మనకేం కావాలి? దేవుని కుమారులు కావాలంటే మనకేం కావాలని వాక్యం చెబుతుంది. దేని ద్వారా మనం దేవుని బిడ్డలం అవుతాం? దేని ద్వారా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడతాం? విశ్వాసము. మరి మీరు ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎలాంటి విశ్వాసము? మరి అబ్రహాం వంటి విశ్వాసం ఉందా? అదే లాజిక్ ఏంటంటే, మనం ప్రార్థనకు వచ్చేయడం కాదు ప్రాముఖ్యం, మందిరానికి వచ్చేయడం కాదు ప్రాముఖ్యం, ప్రార్థనలో ఉండడం కాదు ప్రాముఖ్యం. మనం దేవుని బిడ్డలుగా పిలువబడాలి. మనం దేవుని బిడ్డలుగా పిలువబడాలంటే మనం ఖచ్చితంగా అబ్రహాము వంటి విశ్వాసము కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసుల కోసమే సృష్టి ఎదురు చూస్తుంది. యేసుప్రభువు వారు అంటాడు ఒకసారి, కడవరి దినాల్లో ఆయన రాకడలో ఒక్కడైనా ఒక్క విశ్వాసనైనా కనుగొండునా అంటాడు. అంటే మనందరం ఎలాంటి వాళ్ళు అంటే, మనమందరం వేషధారణ అంటే పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నాం, కానీ ఆయన శక్తిని ఆశ్రయించని వారమై ఉంటున్నాం. అందుకోసమే ఇశ్రాయేలు గురించి స్పష్టంగా రాస్తాడు. ఇశ్రాయేలు 1,44,000 మంది మాత్రమే పరలోక రాజ్యంలో కనబడతారని మిగతా వాళ్ళు ఎవరు కనబడరు. కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, మేము ధర్మశాస్త్రం ఉంది మాకు అంటున్నారు, మేము స్వతహాగా శరీర రీతులు అబ్రహాము కుమారులు అంటున్నారు. కానీ యేసు ప్రభు వారు దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు చూసేది మాత్రం అది కాదు. ఏది చూస్తాడు? విశ్వాసమును బట్టి పరీక్షిస్తాడు, విశ్వాసాన్ని బట్టి లెక్క కడతాడు. విశ్వాసాన్ని బట్టి ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారే అబ్రహాము సంతానం, వాగ్దానమునకు వారసులు, వారే దేవుని పిల్లలు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఏదో సదాగా ప్రార్థనకు వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా మీరు విశ్వాస వీరులై ఉండాలి, విశ్వాసులు బలవంతులై ఉండాలి, విశ్వాసులు వేరుపారిన వారై ఉండాలి, విశ్వాసములు స్థిర దినదినము అభివృద్ధి చెందిన వారై ఉండాలి. ఆ విశ్వాసం మనలో కనబడే వరకు మనము పోరాడుతూనే ఉండాలి. అలాంటి క్రీస్తు బిడలగా ఉండి దైవాశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. వినిన వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో పదిలపరచున్నట్లుగా, మన హృదయాల్లో ప్రభు స్థిరపరచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచుడగు తండ్రి, సమాధానాధిపతి, ఘనుడు వగు దేవా, నిచుడగు తండ్రి, నాయనాయగో తండ్రి, నీ కుమారుడిన ఆదాము ప్రభాయిగో తండ్రి తప్పిదము చేసి, అపరాధము చేసి నాయన తప్పిపోయిన తర్వాత ప్రభాయిగో తండ్రి నాయన సర్ప సంతానముగా జనులు విస్తరింపబడతా ఉన్నప్పుడు క్రీస్తు వారు మా కొరకు ఆయన లోకానికి పంపించి ఆయన ద్వారా మమ్మలను మరలా నీతో అంటుగట్టుకున్న తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, అబ్రహాము వంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండటం ద్వారా ప్రభాయిగో తండ్రి మేము మిమ్మల్ని పిల్లమవుతున్నామని, నీతో పాటు పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నామని మీ వాక్యంలో సెలవిచ్చారు. అట్టి వారసత్వము బలమును నాయన మా సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయండి. అబ్రహాం వంటి విశ్వాస వీరులుగా వారు ఎదిగినట్లు కృప చూపించి మీరే మహిమ పొందమని నాయన ఇక్కడ కూడా నాయన వాక్యం విని ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన అబ్రహాము వాగ్దానము వారు అనుభవించినట్లు సహాయం చేయండి. మీరే మహిమ పొంది నీ కృపలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.